ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. బీహార్లో జరిగిన 4 స్థానాల ఉప ఎన్నికల్లో స్టార్ పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్కు చెందిన రాజకీయ పార్టీ జన సురాజ్ పోటీ చేసింది. తన జన సురాజ్ను రాజకీయ పార్టీగా మార్చిన తర్వాత మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేశారు. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికల నాటికి తన పార్టీకి బలమైన పునాదులు వేయాలనుకున్న ఆయన రిస్క్ తీసుకున్నారు. అయితే ఆయనకు ఆశించిన ఫలితాలు రాలేదు. ఒక్క దాంట్లో గెలిచిన ఆయన పార్టీ సంచలనం సృష్టించినట్లయ్యేది. కానీ 4 స్థానాల్లోనూ ఓడిపోయారు. తక్కువ ఓట్లు పోలైన స్థానంలో 3వ ప్రత్యామ్నాయంగా నిలబడ్డారు. ఆయన పార్టీకి చెందిన జనసురాజ్ అభ్యర్థులు 3వ స్థానంలో నిలిచారు. ఒక్కొక్కరికి 15 నుంచి 20 వేల వరకు ఓట్లు వచ్చాయి. అంటే ప్రశాంత్ కిషోర్ ఓట్లలో కాస్త కదలిక తీసుకువచ్చారని అనుకోవచ్చు. ఈ ఉప ఎన్నికలు తమ పార్టీకి శుభారంభం అని భావిస్తున్నట్లుగా ప్రశాంత్ కిషోర్ వెల్లడించారు. ఈ ఎన్నికల్లో తాము 10% ఓట్లు పొందగలిగామని చెప్పారు. ఉప ఎన్నికల్లో తాము ఇలాంటి ఫలితాలను ఎక్స్పెక్ట్ చేయలేదని, తమ పార్టీ పుట్టింది నెల కిందట మాత్రమే అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన చెప్పారు. 10 రోజుల కిందట ఎన్నికల గుర్తు కేటాయించారని, ఎన్నికలు జరిగిన ప్రాంతాల్లో తాము పాదయాత్రలు కూడా చేయలేదని ప్రశాంత్ కిషోర్ వివరించారు. ఇంకా పార్టీ నిర్మాణం కూడా పూర్తి స్థాయిలో జరగలేదని అన్నారు. పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారిస్తామని అన్నారు. బీహార్లో 4 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా బీజేపీ 2 స్థానాల్లో నెగ్గింది. మరో చోట హిందుస్థానీ అవామీ మోర్చా, ఇంకో నియోజకవర్గంలో జేడీయూ నెగ్గాయి. బీహార్ రాజకీయాలు అంటే మొదటి నుంచి కుల మత సమీకరణాల ఆధారంగానే ఉంటాయి. అలాంటి చోట ప్రశాంత్ కిషోర్ భిన్నమైన స్ట్రాటజీతో ముందడుగు వేస్తున్నారు. ఆయన 3వ ప్రత్యామ్నాయంగా ప్రజల దృష్టిలో ఉంటే మాత్రం వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కీలకమైన పాత్ర పోషించే అవకాశం ఉంది. ఒక్కో స్థానంలో 20,000 వరకు ఓటు బ్యాంకు ఉంటే ఫలితాలను నిర్దేశించే స్థాయికి చేరుకున్నట్టే. అయితే పోల్ స్ట్రాటజీలు చెప్పినంత ఈజీ కాదు రాజకీయాలు చేయడం. పీకే తనకు చెప్పడమే కాదు చేసి చూపించడం కూడా వచ్చని నిరూపిస్తారేమో. 2029 అసెంబ్లీ ఎన్నికల వరకు వేచి చూద్దాం.